చేంజ్ ఉంచుకో. చెప్పానా, ముందే చెప్పానా, నాకు తెలుసయ్యా నువ్వు పూలు కొంటావని. పైగా ప్రతివాడు పూలు పట్టుకొని ఇంప్రెస్ చేద్దామని ట్రై చేస్తుంటారయ్యా. అయినా ఫూల్ అవ్వడానికి ఎవరైనా పూలు కొంటారా చెప్పు? తిప్పవే నువ్వు, తిప్పే నేను చెప్తాను, తిప్పే. మనకెందుకే పైసా రాని గిరాకీలు? ఎవడేడు నసబెడుతున్నాడు అనుకుంటున్నావా? ఐ నో. బై ది వే, ఐఎమ్ నక్క మూసల శశాంక్. అలా అని ఎక్కడ పడితే అక్కడ మూతులు పెడతా అనుకుంటున్నా బాబు. ఇలా చీప్గా కనిపించినా ఐఎమ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐఎమ్ డబుల్ గ్రాడ్యుయేట్, ఐఎమ్ విప్రో ఎంప్లాయీ. విప్రో అని తెలుసు కదా, మన గచ్చిపోలు ఉంటుంది. 15 lakhs per annum. ఇంత రేంజ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయినా సరే ఒక్క అమ్మాయి బ్రో ఫస్ట్ టైం తాగినా చేసింది. వోడ్కా విత్ ఐస్, వామిటెడ్ ట్వైస్. పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ బ్రో. ఎలా బ్రో? పా, ముందు లవ్ అని చెప్తారు, ఆ తర్వాత తాళి కట్టమంటారు. కట్టేది మనమే, కానీ గుంజ కట్టిన గేదెలు అయ్యేది కూడా మనమే. అందుకే నేను ఫ్రీ బర్డ్ బ్రో. స్కూల్లో టీచర్ని లైక్ చేశా, వదిలేసా. ఇంటర్లో ఒక అమ్మాయిని లైక్ చేశా, బోర్ కొట్టింది, వదిలేసా. ఐ హ్యాడ్ టు. డిగ్రీలో ఒక ఆంటీని లైక్ చేశా, కిక్కు దొబ్బింది, వదిలేసా. దట్ ఈస్ మై టిపికల్ స్టైల్ బ్రో. నేను అంతే. 2 గంటల సినిమానే జనం ఒప్పుకోవట్లేదు బ్రో, అంతే కదా. బోరు కొడుతుందంట. అలాంటిది 100 days లైఫ్, ఒక ఫుల్ లెంత్ లైఫ్. ఒకే అమ్మాయి ఎలా వర్కౌట్ అవుతుంది? బోరు, బ్లాగ్. ఇప్పుడు తీన్మార్లో పవన్ కళ్యాణ్, పవర్ స్టార్, పెద్ద ఫ్యాన్, హీరో క్యారెక్టర్ బ్రో. ఎవరు దొరికితే ఆ అమ్మాయిని లవ్ చేసేవాడు, కిక్ దొబ్బిదని వదిలేసేవాడు. మరి క్లైమాక్స్లో ఎందుకండి మార్పు? ఎందుకు మారడం? ఆరెంజ్లో రామ్ చరణ్, పెద్ద ఫ్యాన్, సేమ్ అంతే. ప్లే బాయ్లో ఉంటాడు, క్లైమాక్స్లో మారిపోతాడు. నేను అలా మారను బ్రో. యాక్చువల్లీ ఐఎమ్ ద రియల్ హీరో. నేను మారను, అమ్మాయిని మారుస్తాను కానీ నేను మాత్రం మారను. ఎందుకంటే మార్పు నాకు నచ్చదు బ్రో. నాకేంటి బ్రో, జనాలకు కూడా నచ్చదండి. మీకు నచ్చుతుందా సార్ మార్పు? నచ్చదు కదా, అంతే అంతే బ్రో. ఐఎమ్ ద రియల్ హీరో. బారిస్టా వచ్చింది, మానవుడు దిగాడు, బొకే పట్టుకుని వెళ్ళాడు. ఆ అమ్మాయి వచ్చింది, ఓ ముద్దు వేసుకున్నాడు, ఓ హగ్ వేసుకున్నాడు, ఓ సాంగ్ వేసుకున్నాడు, బారిస్టా వాడు బిల్ వేసుకున్నాడు. రొటీన్ షిట్టియా. సెంట్రల్ జైలా? సెంట్రల్ జైలు ఏంటి? ఈరోజు నీరు విడుదల. 1 minute సార్. ఆవిడ నిన్నే రిలీజ్ అయ్యి విడిపోయింది సార్. నిన్న రిలీజ్ అయిందా? ఈ రోజుకి ఇది రిలీజ్ అవ్వాల్సింది. ఆమె సత్ప్రవర్తన కారణంగా తన్ని ఒకరోజు ముందే రిలీజ్ చేశాం. ఓ, థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇదేం ట్విస్ట్ బ్రో? అసలు జైల్లోకి ఎందుకు వెళ్ళావు చెప్పు బ్రో. ఆమె జైలరా, లేకపోతే సెంట్రీయా, లేకపోతే ఖైదీయా? మరి ఎలా మీట్ అవుతావు బ్రో? తను ఎక్కడుందో నాకు తెలుసు. థ్యాంక్ గాడ్, మనోడు బుక్ అవ్వకుండా బోర్డు పెట్టించావు. యు ఆర్ ఎ జెన్యూన్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ యూ. పాపం ఎవరి చేతిలో మోసపోయిందో ఏంటో. గమ్యా, ఈ రోజు నీ దినం బ్రో. టుడే ఈజ్ యువర్ డే. యూఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. ఐసీయూలో పడకుండా సీయూ చెప్పేసింది. లవ్ చేస్తే మిగిలేదేముంది డ్యూడ్? మహా అయితే అడుక్కు దొబ్బుతాం. పద.
గాడ్ ఇస్ దేర్ యా. రే ఏమైనా తెలిసిందా? కర్పూరం ఆంటీ కాంటాక్ట్ చేస్తే తన డీటెయిల్స్ తెలుస్తాయరా? ఒకసారి నువ్వు ఫోన్ చేయి. కర్పూరమా? అసలు ఎందుకు పరిగెత్తావు బ్రో? నా నీరు ఏమో అని కంగారు పడ్డాను. థ్యాంక్ గాడ్ తను కాదు. నాకైతే ఏం అర్థం కావట్లేదు బ్రో. పిచ్చెక్కిపోతుంది. అసలు నేను ఎందుకు వదిలేసి వెళ్ళింది? ఎందుకు దూకి చనిపోతా అనుకుంటుంది? చెప్పు బ్రో ప్లీజ్. నేను ఒకప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. నేను భాగవతంలో గోపిక ఘట్టం చదవడం ఏమిటి, వీడు కృష్ణుళ్ళ కల్లోకి రావడం ఏమిటి? పొద్దుటి కలలు నిజం అవుతాయి అంటారు. శ్రీ ఎక్కడున్నాడో ఏమిటో. అమ్మో వీడు రాసలీలలో మునిగి తేలుతున్నట్టున్నాడు. అలా అయితే నేను అమ్మాయిలకి దూరంగా పెంచిన నా పెంపకం భ్రష్టు పట్టిపోతుందో ఏమిటో. ఏంటి అమ్మగారు అంత కంగారు పడతారు? అయినా అబ్బాయి గారిని అమ్మాయిలంటే అంత భయపడేలా పెంచాలా? నీకు తెలీదురా, వాళ్ళ తాతని చూడు, 1000 ఎకరాల దొర. అమ్మాయిలకి బానిసయ్యి 100 ఎకరాలకు తెచ్చాడు, తొందరగా తెచ్చాడు. అదే పోలికలతో పుట్టిన నా కొడుకు కూడా అలాగే తయారయ్యాడు. 5 ఏళ్ల మనవణ్ణి నా చేతిలో పెట్టి పెళ్ళం కూడా ఆత్మహత్య చేసుకుంది. తాత తండ్రి పోలికలతో పుట్టిన నా మనవడికి ఆ లక్షణాలే వస్తాయని నాకు భయం పుట్టుకుంది. అప్పటి నుంచి ఆడపిల్లలకి దూరంగా బాయ్స్ స్కూలు కాలేజీల్లోనే చదివించాను. నా భయం అంతా వాడి పక్కనున్న ముంగి విధవ గురించే. You're my pumpkin, hello honey bunny. I'm your dumpling, hello honey bunny. Feeling something, hello honey bunny, honey bunny. హాయ్ బామ్స్. ఎక్కడున్నారా దరిద్రుడా? ఒళ్ళో ఒళ్ళోనా? అంటే గుళ్ళో ఉన్నా. నువ్వు గుడికి వెళ్ళావా? ఓ శుద్ధ భక్షక. బామ్స్ ఒక్క నిమిషం. ఏది మళ్ళీ ఒకసారి చెప్పు. అశుద్ధ భక్షక. థ్యాంక్స్ బామ్మ ఆశీర్వదించినందుకు. అశుద్ధ భక్షక అంటే ఆశీర్వాదం కాదురా, సుంట. తిట్టు, పెంట తినే వెధవా అని. గుళ్ళో ఏంట్రా పని నీకు? అంటే బామ్స్ అర్చన ఆరతిల కోసం వచ్చా. మీ పేర్లు అవే అనుకోండి. పంతులు గారు ఆరతి ఇవ్వండి ప్లీజ్. కాలిపోతుంది జాగ్రత్త. చేపల మార్కెట్ లో విభూది అమ్ముకునే నీ మొహానికి పూజలు హారతి కూడానా? ఇంతకీ మ్యాటర్ ఏంటి బామ్స్? శ్రీ ఎక్కడ్రా? నాకు తెలియదు ఎక్కడ ఉన్నాడు. వాడు అమ్మాయిలతో తిరుగుతున్నట్టు నాకు కల వచ్చింది. పక్కనే గొడ్డ నక్కలాగా పళ్ళిక్కులిస్తూ నువ్వు తగలడ్డావు. కల్లోనా? అయినా కల్లో వచ్చినా నాదే తప్పేలా అవుద్ది? రానా? వచ్చి చెప్పనా? అమ్మో ఇలానే చెప్పు. ఒరేయ్, కల్లో అయినా సరే వాడి చేత అలాంటి పనులు చేయించావని తెలిసిందో నీ నాలుకలు పీలికలు చేస్తాను. అక్కుపక్షి వెధవ. అసలు ఈ కాలంలో మా బామ్మేంటో, ఆ రూల్స్ ఫాలో అయ్యే ఆ స్టోనేజ్ గార్డేంటో. మీకో విషయం తెలుసా? బెండకాయలు లేడీస్ ఫింగర్ అంటారని తెలిసి అవి తింటమే మానేశాడు. వాడికి లేడీస్ అంటే సత్యంత ఎలర్జీ. నిజమా? అలాంటివన్నీ ఒక్కసారైనా చూడాలనిపిస్తోంది. నువ్వు నన్ను ఒక్కసారి గోకావనుకో, నేను మళ్ళీ తిరిగి గోకుతా. వాడు మాత్రం అస్సలు గోకడు. వాడికి ఆడది ఆఫ్ సీజనే. ఎక్కడే ఇది? తను ఎప్పుడూ ఇంతే లేటుగా వస్తుంది. రమ్మంటుంది, తను రాదు. అది అటుకులు చిట్టిబాబు కూతురు కాదే, అంజలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ కూతురు. దేవుడి కోసం భక్తులు, హీరో కోసం ఫ్యాన్స్, అంజలి కోసం మనం కూడా వెయిట్ చేయాలి, తప్పదు. ఆపు 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 ఆపమంది కారు కాదు కథ. ఈమె కదా నీ లవరు? నాకు తెలుసు. నేను చూసింది, లవ్ చేసింది, ప్రపోజ్ చేసింది, నువ్వు ఓకే అన్నావు. దాని వెనక రోడ్డు మీద పడ్డావు. ఎవడికి తెలియదే ఆ తొక్కలో లవ్ స్టోరీస్? అట్లీస్ట్ ఆ తొక్కలన్నా గేదెలకు యూజ్ అవుతాయి. ఈ తొక్కలైతే దేనికి పనికిరావు. ఈమెనే కదా నీ లవరు? ఈమెనే కదా? కాదు, నా లవ్ మొదలైంది ఆమె వల్లనే, బట్ ఆమెతో కాదు. అవునా? అవును మిస్టర్ కుక్కమోతలా. చెప్పొచ్చు కదయ్యా. అదే సారీ. అప్పటి నుంచి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నా. అడగవయ్యా బాబు, నువ్వు ఏదని అడుగు. మీరు ఫస్ట్ టైం మంది ఎందుకు తాగారు? ఆ చెంప పైన వాతలేంటి? అది దట్స్ మై పర్సనల్ థింగ్. ఐ హావ్ మై రైట్ ఆఫ్ ప్రైవసీ. డోంట్ టాక్. ఇక నా స్టోరీ ఏముంది బ్రో? మర్దలు లవ్ స్టోరీ. మర్దలు కదా అని చెప్పేసి 10 ఏళ్ళు కలిసి తిరిగినాం. ఇక ఎలాగో తిరిగినాం కదా అని చెప్పేసి కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నాం తప్ప. కిక్కి దొప్పింది.
ఇప్పుడేమో మరదలు వచ్చేసి బావా ప్లీజ్ బావా పెళ్లి చేసుకో బావా, ఐ వాంట్ మ్యారీ యూ బావా, బావా 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 అని సావదొప్పింది. ఐ డోంట్ నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ యర్, ఐ హేట్ లవ్ అని 1,00,000 సార్లు చెప్పాను. అప్పటికి చెప్పాను కావాలంటే ఇంకో 10 ఏళ్ళు తిరుగుదాము, నువ్వు నా అడ్వాంటేజ్ తీసుకో, నేను నీ అడ్వాంటేజ్ తీసుకుంటా అంటే వినదే. ఆ మాత్రం దానికి బ్రో, ఆ మాత్రం దానికి చెంప మీద పడేయాలని కొట్టింది బ్రో. అరే నేను ఎంత హర్ట్ అయిపోతాను. నేను తీసుకొచ్చిన స్కూటీ తీసుకుని వెళ్ళిపోయింది. తను ఏదో చేసుకుంటుందంట, మన సూసైడో సైనైడో. ఇలాంటి చైనా పీస్ లవ్ స్టోరీస్ ఎన్ని చూడలేదు. ఇదంతా రొటీన్ షిట్ బ్రో. ఏదైనా కొత్తగా ఉండాలి. ఒక రకంగా నీ స్టోరీ చాలా బాగుంది బ్రో, ప్లీజ్ కంటిన్యూ. హే ఏంటి లేట్ చేశానా? లేదే వెయిట్ చేశాను. ఓకే ఆర్డర్ చేశారా? అంజలి లేకుండా ఆర్డరా? ఓకే లెట్స్ మూవ్. లెట్స్ గో. హే గీత. హాయ్. ఏం చేస్తున్నావు? ఏం ఆర్డర్ ఇద్దాం? ఏమో నీ ఇష్టం, ఈరోజు నీదే చాయిస్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఐ లవ్ యూ. రియలీ? నా మైండ్ ఫిక్స్ అయింది, నా హార్ట్ ఫీల్ అయింది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నాకు నీలోని డేర్ నచ్చింది, కానీ ఒకరు నాకు ఐ లవ్ యూ చెప్తే యాక్సెప్ట్ చేయను. సారీ. చా వాడేంటి నీకు ఐ లవ్ యూ చెప్పడం? వాట్స్ రాంగ్ గీత? మనం ఎంతమందికైనా నచ్చొచ్చు, ఓకే? మనకెవరు నచ్చారనేదే ఇంపార్టెంట్. ఇండియాలో గర్ల్స్కి కొంచెం పొగరెక్కువ. అంబానీ కొడుకైనా మనకే వచ్చి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటాం. సింపుల్. నిజమే కదా, ప్రపంచం మొత్తం మన చుట్టూ తిరగాలనుకుంటాం. నో, ఇట్స్ రాంగ్. ఇఫ్ యూ లవ్ సమ్వన్ యూ హ్యావ్ టు ప్రపోజ్ హిమ్. నువ్వు కూడా అలాగే చేస్తావా? అఫ్ కోర్స్ ఐల్ డూ దట్. నేనే ఐ లవ్ యూ చెప్తా. హే ఏం చూస్తున్నావు? నథింగ్. కమ్ సీ దిస్. వావ్ చాలా బాగున్నాడే. లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ కాదు, అచీవ్మెంట్ అని ప్రూవ్ చేశాడే. గ్రేట్. హే అంజలి అటు చూడు. వాచ్ దిస్. హాయ్, I'm Anjali. I love you. I'm engaged. I don't believe in love, etc. etc. I don't want to listen to all these things. Hello, నీ నంబర్ ఇవ్వు. నాకు వీడి నంబర్ కావాలి. కామన్ గా అబ్బాయిలు మన అమ్మాయిలందరినీ పోస్ట్ మార్టం చేసేలా లోపల బయట చూసేస్తూ ఉంటారు. వీడంటే పోస్ట్ మ్యాన్ లా లోపలేముందో చూడకుండా వెళ్ళిపోయాడు. కొంపతీసి గేమోనే. ఏం కాదు, అతను రోజు ఇలాగే గర్ల్స్ చూస్తే గొరిలాని చూసినట్టు చల్లబడిపోతాడు. అందుకే ఫేస్ కూడా చూడకుండా 3rd ఫ్లోర్ రాకముందే పారిపోయాడు. నిజమా? మీకు తెలుసా, వాడి ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ కూడా జంటే. లేడీస్ పేర్లున్నాయని విజయ బ్రాండ్, జ్యోతి బ్రాండ్ పాలు కూడా తాగడేమో. వెరీ గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మీటింగ్ అరేంజ్ చేసింది హార్డ్ ఫేజ్లో ఉన్న మా కంపెనీకి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసమని. ఎక్స్క్యూజ్ మీ, మీ లాస్ట్ 3 years P&L బ్యాలెన్స్ షీట్ డీటెయిల్స్ చెప్తారా? 2009-2010 ఇయర్స్లో మా కంపెనీ 7,50,29,238 రూపీస్ చేసింది. 2010-2011 ఇయర్స్లో 72% పెరిగి 13,25,37,299 రూపీస్ చేసింది. కానీ లాస్ట్ ఇయర్ అయింది. బట్ బాటమ్ లైన్ ఏంటంటే, మా కంపెనీలో షేర్స్ తీసుకుని మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఎనీ డౌట్స్? ఎక్స్క్యూజ్ మీ, Yes?